శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 18వ నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనాయై నమః. దీని అర్థం ఏమిటంటే, ముఖదీప్తి అనే ప్రవాహంలో చలిస్తున్న మీనముల వలె శోభిల్లు నయనములు కలది, అంటే కన్నులు కలది. వివరణ ఏమిటి? అమ్మ యొక్క ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే, ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపల్లాగా అమ్మవారి కళ్ళు చూపులు ఉన్నాయిట. మీనములంటే చేపలని తెలుసు కదా. తల్లి చేపల చూపులతోనే తమ పిల్లల కడుపు నిండి ఆకలిని తీరుస్తాయి. వంశాభివృద్ధి చూపులతోనే చేస్తుంది ఆవిడ. ఎవరు? చేప. విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగన్మాత కళ్ళను మీనములతో పోల్చడం వలన జీవులపై ఆమె అనుగ్రహం, కరుణ చాలు అనేటటువంటిది మనం గ్రహించాలి. ఆమె యొక్క కరుణ గనుక జీవులపై ఉంటే అది చాలు, మనకి ఇంకేం అక్కర్లే. అందుకే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం. చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండవు, చంచలంగా తిరుగుతూ మెరుస్తూ అత్యంత వైభవంగా చైతన్యవంతంగా ఉంటాయి. ఆ తల్లి కళ్ళు కూడా అంతటి చైతన్యాన్ని కలిగి ఉంటాయి. చూడండి, మీరు ఆ ముఖ కవళికలు గమనిస్తే మనకి కదలికలు అర్థమవుతాయి. మరి 84 లక్షల జీవరాశులు అంటూ ఉంటారు కదా. అన్ని జీవరాశుల పట్ల ఆమె యొక్క కరుణ వర్షించాలి అంటే ఆ కళ్ళు ఎంత చైతన్యంతో తిరుగుతూ ఉండాలి. అందుకని చంచలంగా ఉంటాయి. అందుకని అలా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచనాయై నమః. ఎంత బాగా చెప్పారండి. అమ్మా నమో నమః, నమో నమః. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.